నిన్న మధ్యాహ్నం 3-4 గంటల మధ్యలో మాకు నమ్మదగిన సమాచారం మా ఇన్స్పెక్టర్ గారు కోలార్ టౌన్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గారికి రాగానే తను ఇమీడియట్గా ఎస్ఐ అజయ్ కుమార్ని మరియు లోకేష్ ఇంకా ఇద్దరు స్టాఫ్ తోటి ఇమీడియట్గా దుర్గాపురం ఎక్స్ రోడ్డు ఖమ్మం ఎక్స్ రోడ్డు దగ్గర అనుమానిత ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పి తెలియగానే ఇమీడియట్గా టీం వెళ్ళేసి అక్కడ సెర్చ్ చేయగా అక్కడ మామిడి తోటలో ఇద్దరు వ్యక్తులు మనకు అక్కడ కనిపించడం జరిగింది. వారి పేరు అడవి రాఘవ మరియు పంది వినోద్. వీళ్ళిద్దరి పైన ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఎవరైతే అడవి రాఘవ అని ఉన్నారో అతని మీద ఇంతకుముందు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్డర్ కేసు, మన దగ్గర కూడా గాంజా కేసులు ఉన్నాయి. అదేవిధంగా పంది వినోద్ పైన కూడా మన దగ్గర పోక్సో కేసు, ఇంతకుముందు గాంజా కేసులు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా మన యొక్క క్రైమ్ టీమ్ అనేది వాళ్ళని ఆపరేషన్ చేయడం జరిగింది. వాళ్ళని ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 2 కిలోల గాంజా అనేది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క గాంజా అనేది వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని చెప్పి తెలుసుకోలేగా మధ్య రవితేజ్ అని చెప్పి ఇతను మనకు అప్స్కాండింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతను మనకి అరకు వైజాగ్ నుంచి ఒక గాంజాని తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చి అక్కడ 2,000-3,000 తీసుకొని వచ్చి వీళ్ళకి 10-12,000 అమ్మడం. వీళ్ళు వాటిని మళ్ళా 10 గ్రాములు, 20 గ్రాములు, 50 గ్రాములు ప్యాకెట్లు చేసి ఈ కాలేజీ స్టూడెంట్లకు, ఇక్కడ లోకల్లో ఉండే యూత్కి ఇచ్చి కోదాడ పట్టణంలో కొద్దిగా అలజడులు సృష్టించాలనే ఉద్దేశంతో, కోదాడ పట్టణంలో శాంతి భద్రతల విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ యొక్క చిన్న ప్యాకెట్లు తీసుకొని వచ్చి 500-1000 రూపాయలకు మళ్ళీ యువతకి అనేది ఇచ్చడం జరుగుతుంది. దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటరాగేషన్ చేసుకుంటే వీళ్ళ మీద ఇంకా ప్రీవియస్ కేసులు కూడా ఉన్నట్టు తెలిసింది. వాటిని కూడా మేము చేసినాము. మాకు సమయం తక్కువగా ఉన్నది కాబట్టి వీళ్ళని ఇమీడియట్గా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఈ ఆలోచన సృష్టించడానికి వీటిపైన ఇంకెవరెవరు ఉన్నారు, దీంట్లో ఇంకా ఈ గాంజా సప్లై చేసిన వాళ్ళు కానీ మెయిన్ ఎవరు ఉన్నారనే దాని గురించి కూడా లోతుగా విచారించి ఎవ్వరు కూడా ఈ యొక్క గాంజాకి సంబంధించింది కానీ కోదాడ పట్టణంలో శాంతి భద్రత విఘాతం కలిగించడం కానీ ఈ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఇట్లా ఇవన్నీ చేసినట్టు కంపల్సరీ కఠినమైన చర్యలు అనేది ఉంటుంది. ఈ యొక్క సీఎం గారి ఉద్దేశము, డీజీ గారి ఉద్దేశం ప్రకారం మనం ఒకటి సపరేట్గా టీజీ న్యామ్ అనేది నార్కోటిక్స్ గురించి సపరేట్గా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీని మీద చాలా కఠినంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. వీరికి కూడా కంపల్సరీ చట్ట పరిధిలో పెట్టి వీళ్ళకి శిక్ష పడేలా 100% మేము చేస్తామని చెప్పి మీకు అవేర్ ఇస్తున్నాము. కాబట్టి ఇట్లాంటిది ఏమైనా ఉన్నా కూడా మీ ద్వారా కూడా మాకు సమాచారం తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాము. కాబట్టి ఇంకోటి మీ ద్వారా చేయలేమంటే కాలేజీ స్టూడెంట్స్కి కానీ కాలేజీ ఇన్స్టిట్యూట్స్లోని వాళ్ళకి కూడా ఆ కాలేజీలో ఏమన్నా ఇలాంటి సమాచారం ఉంటే కూడా మాకు తప్పక తెలియజేయాలి. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా తెలియజేసేది వాళ్ళ పిల్లలపైన కూడా నిఘా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది ఏమవుతుందనంటే ఈ చిన్న వయసులో తొందరగా ఈ చెడు అలవాట్లకు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళ యొక్క నర్వ్ సిస్టమ్ అనేది ఖరాబ్ అవుతుంది. దీనివల్ల ఒకరి చూసి ఇంకొకరికి వెళ్తున్నది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా వారి యొక్క బాధ్యతగా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళు చూడాలని కోరుకుంటున్నాము. దీనికి ఒక స్పెషల్ టీమ్, ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక స్పెషల్గా డ్రైవ్ చేసి ఒక 1-2 మంత్స్లో మొత్తం కోలార్ పట్టణంలోనే అసలు గాంజా అనేది లేకుండా కూడా చేయాలనుకుంటున్నాము. దానికి ఒక అజయ్ అని ఇన్స్పెక్టర్ని మరి ఒక 4 స్పెషల్ టీం పెట్టి దీని మీదే చూస్తున్నాము. దీని మీద తర్వాతనే ఇంకా కూడా కోలాడ పట్టణంలో గాంజా ఫ్రీ, డ్రగ్ ఫ్రీ కోలాడ పట్టణంగా చేయాలని మా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. నిధులు చేయాలి.